Hello everyone, welcome back to my channel. Thanks for subscriptions and all. This is the one of the requested video I am doing now. Thanks for the cooperation. Thank you all. ఈరోజు మనం ఈ వీడియోలో ఎలా మనం శాంపిల్ జావా ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తాం, స్టార్టింగ్ జావా ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తామో చూస్తున్నాము. అండ్ ఇది కూడా నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈ వీడియో కూడా. Let's get started our actual video. I am getting out of here. మనం డెస్క్టాప్ మీదకి వెళ్ళాము అంటే నేను ఒక జావా ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నానండి. ఆ జావా ఫోల్డర్లో చిన్న నోట్ ప్యాడ్లో కోడ్ అనేది రాశాను. మనం జావా ప్రోగ్రామ్ అనేది ఎయిదర్ ఇన్ నోట్ ప్యాడ్స్, వర్డ్ ప్యాడ్స్, సింపుల్ నోట్ ప్యాడ్స్, వర్డ్ ప్యాడ్స్లో రాసుకోవచ్చు. లేదు అంటే మనకి కావాల్సిన ఎడిటర్స్ ఉంటాయి కదా, నెట్ బీన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎక్లిప్స్ కావచ్చు. ఇలాంటి ఎడిటర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలాగా ఎడిటర్స్ ఉంటాయి. ఆ ఎడిటర్స్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ నా దగ్గర నెట్ బీన్స్ ఉంది. లేదు అంటే శాంపిల్ కోడ్ని మనం సింపుల్ వర్డ్ ప్యాడ్లో చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ ఇదేంటి అంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ మనకి ప్రతి లెటర్ అనేది కేస్ సెన్సిటివ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా టైప్ చేస్తేనే మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది క్లియర్గా వస్తుంది. అందుకని నోట్ ప్యాడ్లో ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళు నోట్ ప్యాడ్లో చేయడమే మంచిదన్నమాట. లాంగ్వేజ్ అనేది వస్తుంది. బిఫోర్ రైటింగ్ ద ప్రోగ్రామ్ మనం ఎక్కడికి వెళ్తాము అంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్దాము ఒకసారి. ఆల్రెడీ నేను కమాండ్ ప్రాంప్ట్లో నేనైతే నా సిస్టంలో సెట్ చేసేసుకున్నాను, బట్ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఆల్రెడీ మనకు డెస్క్టాప్ మీదకి కావాలి అంటే మనం డెస్క్టాప్ cd కమాండ్ అనేది యూజ్ చేసి ఇక్కడ మనం పాత్ ఓపెన్ చేసుకుంటున్నాం. అగైన్ we are setting the path to the Java by using set path is equal to, by using the command set path is equal to మనకి జావా ప్రోగ్రామ్ అనేది జావా ఫైల్ అనేది ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నామో ఈ పాత్ని మొత్తం మనం కమాండ్ ప్రాంప్ట్లో ఈ కమాండ్తో సెట్ చేస్తామన్నమాట. టోటల్ ఈ పాత్ కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇలా చేయడం వల్ల మనకి పాత్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, నేను జావా ప్రోగ్రామ్స్ ఎక్కడున్నాయో ఆ ఫోల్డర్ కూడా cd కమాండ్ యూస్ చేసి ఓపెన్ చేసి పెట్టుకున్నాను. నౌ ఈ శాంపిల్ కోడ్ అనేది రాసుకున్నాం మనం. ఆల్రెడీ నోట్ ప్యాడ్లో శాంపిల్ కోడ్ అని రాసుకున్నాం. ఆ నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ని కూడా నేను .java ఎక్స్టెన్షన్తో ఫైల్ నేమ్ అనేది సేవ్ చేశాను. ఎప్పుడు కానీ ఫైల్ నేమ్ అనేది క్లాస్ యొక్క నేమ్తోనే ఫైల్ నేమ్ అనేది సేవ్ చేయాలండి. ఫైల్ నేమ్ సేవ్ చేశాక మనం ఏం చేస్తున్నాము, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జావాసి టైప్ చేసేసాం కదా. ఫైల్ నేమ్ ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇక్కడ చూడండి, ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అని ఇచ్చాం. ఇక్కడ మళ్ళీ క్లియర్గా చూడండి, ఫస్ట్ అనేది ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్, జే అనేది క్యాపిటల్ లెటర్, పి అనేది క్యాపిటల్ లెటర్. యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫైల్ నేమ్ అనేది అలానే ఇవ్వాలి. ఫస్ట్ జావా ప్రో .java. ఇప్పుడు ఏమవుతుంది, ఈ జావా ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయిపోతుంది. వన్స్ జావా ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయాక మనకి అగైన్ c:/user/chohan/desktop/java ప్రోగ్రామ్ అని మన ఫోల్డర్ డెస్క్టాప్లో ఉన్న మన ఫోల్డర్ అనేది కనిపిస్తుంది. కనిపించాక అగైన్ మనం ఏం చేస్తున్నాము, బై యూజింగ్ జావా, ఇక్కడికి కంపైలేషన్ అనేది అయిపోయింది అనమాట. జావా సి కమాండ్ యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ అనేది కంపైల్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, రన్ చేస్తున్నాం. మన జావా ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం, శాంపిల్ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం.
రన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, జావా కమాండ్ అనేది యూజ్ చేస్తున్నాం. కంపైల్ చేయడానికి జావా సి అనేది యూజ్ చేస్తున్నాం. బికాస్ జావా ఈజ్ ఏ ఇన్బిల్ట్ కంపైలర్ ఉంది కాబట్టి జావా సి అనేది మనం డైరెక్ట్గా యూజ్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఈ పాత్ సెట్ చేయడం వల్ల జావా ప్రోగ్రామ్కి పాత్ అనేది సెట్ అయిపోతుంది. ఈ పాత్ కూడా మనం 2 వేస్లో సెట్ చేసుకోవచ్చు. 1 వే ఏంటి, ఇలాగా సెట్ పాత్ కమాండ్ యూజ్ చేసి చేసుకోవచ్చు. సెకండ్ వే, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఉంటాయి కదమ్మా మన సిస్టంలో, ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ దగ్గర కూడా ఈ పాత్ని కాపీ పేస్ట్ చేసినా మనకి సెట్ అయిపోతుంది అనమాట. బట్ దిస్ ఈస్ ద బెటర్ ప్రాక్టీస్ వెన్ కంపేర్డ్ టు ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, గెటింగ్ బ్యాక్ టు ద జావా ప్రోగ్రామ్. ఇక్కడ మనం కోడ్ ఎలా రాసామో ఒకసారి కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, జస్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ మాత్రమే పెట్టాను. మీరు ఆల్రెడీ జావా దాకా వచ్చారంటే సితో C++తో కొంచెమైనా టచ్ ఉంటుంది. సిలో మనం ఏం చేస్తాం, ప్రింట్ స్టేట్మెంట్కి ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. C++కి వచ్చేటప్పటికి Cout అనేది యూజ్ చేస్తున్నాం. కానీ వెన్ వి గో విత్ జావా system.out.println అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ప్రింటింగ్ కమాండ్. ఇక్కడ సిస్టమ్ అనేది ఇన్బిల్ట్ ఒక క్లాస్, దాంట్లో ఉన్న అవుట్ ఫంక్షన్, దాంట్లో ఉన్న సబ్ ఆబ్జెక్ట్, ఆ ఫంక్షన్ యొక్క ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్తో మనం అక్కడున్న ఫంక్షన్ని యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ద కమాండ్ సెక్షన్. ఈ కమాండ్ సెక్షన్లో కామన్ సెక్షన్ ఏంటి అంటే మల్టీ లైన్ కామన్ సెక్షన్ అనమాట. ఇలా కాకపోయినా మనం బై యూజింగ్ 2 స్లాషెస్ ఇలా పెట్టాము అంటే సింగిల్ కామన్ సెక్షన్ వస్తుంది. ఇది కామన్ సెక్షన్. ఇక్కడ మనం యాక్చువల్ ప్రోగ్రాంలోకి వెళ్తున్నాము. ఈ యాక్చువల్ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నాము, ఎవ్రీ జావా ప్రోగ్రామ్ని మనం ఇంక్లూడింగ్ మెయిన్ మెథడ్, అన్ని మెథడ్స్ని, వేరియబుల్స్ని అన్నిటినీ మనం క్లాస్లోనే రాస్తాము. ఈ క్లాస్ యొక్క నేమ్తోనే ఫైల్ నేమ్ కూడా సేవ్ చేస్తాము అన్నమాట. ఈ క్లాస్లో ఏం చేస్తున్నాము, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ యూజ్ చేస్తున్నాం. హియర్ పబ్లిక్ అంటే ఎందుకు యూజ్ చేస్తున్నాము, పబ్లిక్ యాక్సెసింగ్ మోడ్ అనేది ఉండాలి, ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ అనేది పబ్లిక్గా ఉండాలి కాబట్టి. అండ్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. స్టాటిక్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాము. అండ్ యూజింగ్ వాయిడ్ మెయిన్. ఈ వాయిడ్ మెయిన్ అంటే ఇట్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్. ఎప్పుడు కానీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మనం యూజ్ చేస్తాం. జస్ట్ మెయిన్ ఫంక్షన్ అనేది ఇవ్వము అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాము, కమాండ్స్ యూజ్ చేసి చేయగానే మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. వన్స్ ఇక్కడ మనము జావా సి యూజ్ చేసి చెయ్యగానే మనం ఎక్కడైతే సేవ్ చేసి ఉంటామో ఆ ఫోల్డర్ ఉంటుంది కదమ్మా, జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్లో క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. వన్స్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయిపోయింది అంటే మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్కి క్లాస్ ఫైల్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఇది శాంపిల్ జావా ప్రోగ్రామ్. ఇలాగే మనం కావాలి అనుకుంటే ఇంకా కమాండ్స్ పెట్టుకొని ఏమన్నా చేయొచ్చు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడే చూపిస్తాను. చూడండి, ఇంకొక డెమో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. Okay, I am giving int some a is equal to 100. I am printing this value. ఈ వాల్యూని ఎట్లా ప్రింట్ చేస్తున్నానో చూడండి. బై యూజింగ్ ప్లస్ అండ్ అక్కడ ఏదైతే ఇచ్చున్నామో ఆ సింబల్ని యూజ్ చేయగానే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇదే ఫైల్తో మనం సేవ్ చేసాం కాబట్టి అగైన్ మనం మళ్ళీ కంపైల్ చేయాల్సి వస్తుంది. ప్రోగ్రామ్ని అగైన్ మళ్ళీ కంపైల్ చేసాము,
కంపైల్ చేసినాక కంపైల్ క్లాస్ పాత్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నాం, మనము రన్ చేస్తున్నాము. రన్ చేయగానే సేవ్ చేయలేదు నేను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే ప్రీవియస్ క్లాస్ ఫైలే వచ్చేస్తుంది. అగైన్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ స్టెప్స్. ఇప్పుడు మళ్ళీ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100. ఇలాగా మనం ఈజీగా కోడ్స్ అనేది చేయొచ్చు. ఇప్పుడు నేను స్టాటిక్గా చేశాను. ఫర్దర్గా ప్రోగ్రామ్స్లోకి మీరు వెళ్ళే కొద్దికి చాలా సింపుల్గా ఉంటుందమ్మా ఈ లాంగ్వేజ్ అనేది. కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇలా చేసుకుంటూ వెళ్తే జావా ప్రోగ్రామ్స్ సింపుల్గా నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ రోజుతో ఈ టాపిక్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో వస్తాను. బాయ్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ టాపిక్. థ్యాంక్ యూ.